హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫస్ట్ చాప్టర్ రేషనల్ నంబర్స్ అకర్ణీయ సంఖ్యలు గురించి తెలుసుకుందాం. అందులో పార్ట్ 2 పూర్ణాంకాలు ధర్మాల గురించి తెలుసుకుందాం. నిన్నటి వీడియోలో మనం పార్ట్ 1 వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే రేషనల్ నంబర్స్ అకర్ణీయ సంఖ్యలు. అందులో భాగంగా మనం పార్ట్ 1లో నెంబర్ సిస్టమ్ అందులో భాగంగా నేచురల్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాం. వీటి గురించి అన్నింటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. ప్రాపర్టీస్, నేచురల్ నెంబర్స్ ప్రాపర్టీస్, సహజ సంఖ్యల యొక్క ధర్మాల గురించి కూడా తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం సహజ సంఖ్యల తర్వాత పూర్ణాంకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు పూర్ణాంకాల గురించి తెలుసుకుందాం. హోల్ నెంబర్స్. వాట్ ఆర్ హోల్ నెంబర్స్? హోల్ నెంబర్స్ అంటే ఏంటి? తెలుగులో మనం వీటిని పూర్ణాంకాలు అంటాం. పూర్ణాంకాలు. వాట్ ఆర్ హోల్ నెంబర్స్? మనకి సహజ సంఖ్యలు సహజంగా 1 నుంచి మొదలవుతాయి. 1, 2, 3, 4 అండ్ సో ఆన్. వీటిని మనం సహజ సంఖ్యలు అని అంటాం. మనకి సహజ సంఖ్యలకు సున్నాను చేర్చగా ఏర్పడిన కొత్త ఈ సంఖ్యా సమితిని ఏమంటారంటే పూర్ణాంకాల సమితి అంటారు, లేదా సింపుల్గా పూర్ణాంకాలు అంటారు. సహజ సంఖ్యలకు సున్నా చేర్చగా ఏర్పడిన కొత్త సంఖ్యా సమితి. సహజ సంఖ్యలకు ఏం కలిపాం మనం? ఏం చేర్చాం? సహజ సంఖ్యలకు సున్నా చేర్చగా ఏర్పడిన ఈ కొత్త సంఖ్యా సమితిని పూర్ణాంకాలు అంటారు. హోల్ నెంబర్స్, ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ ఆర్ ద సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో. హోల్ నెంబర్స్ ఆర్ ద సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్. సహజ సంఖ్యలకు సున్నాను చేర్చగా వచ్చిన కొత్త సంఖ్యా సమితి అనమాట. దే స్టార్ట్ ఫ్రమ్ జీరో అండ్ కంటిన్యూ ఇండెఫినెట్లీ యాజ్ 0, 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్. సో ఈ పూర్ణాంకాలు అనేవి సున్నా నుంచి మొదలైవి అనంతమైన పూర్ణాంకాలు ఏర్పడతాయి అన్నమాట. సున్నా నుంచి 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇలా చాలా పూర్ణాంకాలు ఉంటాయి. నెక్స్ట్ మనం సింపుల్గా ప్రాపర్టీస్ చూసినట్లయితే హోల్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ ఇన్క్లూడ్స్ జీరో. అన్లైక్ నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. సో సహజ సంఖ్యలాగా కాకుండా సహజ సంఖ్యలేమో 1 నుంచి మొదలవుతాయి, పూర్ణాంకాలేమో 0 నుంచి మొదలవుతాయి. ఓకే, 0, 1, 2, 3 ఇలా మనం ఈ పూర్ణాంకాల గురించి చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ నో ఫ్రాక్షన్స్ ఆర్ డెసిమల్స్. హోల్ నెంబర్స్ ఆర్ కంప్లీట్ నెంబర్స్ వితౌట్ డెసిమల్ ఆర్ ఫ్రాక్షనల్ పార్ట్స్. సో హోల్ నెంబర్స్లో పూర్ణాంకాలు సహజ సంఖ్యలాగే పూర్ణాంకాల్లో కూడా కంప్లీట్ నెంబర్సే ఉంటాయి తప్ప డెసిమల్స్ కానీ ఫ్రాక్షనల్ పార్ట్స్ కానీ ఉండవు. అలాగే అదేవిధంగా మైనస్ రుణ సంఖ్యలు కూడా ఉండవు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ఫైనైట్ సెట్. దేర్ ఈజ్ నో లార్జెస్ట్ హోల్ నెంబర్, దే గోన్ ఆన్ ఫర్ ఎవర్. సో మనకి పెద్ద హోల్ నెంబరు లేదు, అలా కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. సో ఈ నెంబర్ సిస్టమ్ కూడా సహజ సంఖ్యలాగే కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. సో మనకు లార్జెస్ట్ హోల్ నెంబర్ లేదు. మరి స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే అతి చిన్న పూర్ణాంకం 0. పూర్ణాంకము అతి చిన్న పూర్ణాంకం, అతి చిన్న
అతి చిన్న పూర్ణాంకము 0. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీస్ అండర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఒకసారి చూద్దాం. ప్రాపర్టీస్ అండర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రాత్రి మీకు చెప్పాను. గణిత పరిక్రియలు నిన్న చెప్పడం జరిగింది. గణిత పరిక్రియల గురించి ఏంటివి? గణిత పరిక్రియలు ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. సో ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ని, ఈ 4 ప్రాథమిక పరిక్రియలని మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఎక్కడ చూస్తామంటే ఈ పూర్ణాంకాల్లో ఎడిషన్స్ ప్రకారము అది క్లోజర్ ప్రాపర్టీ అవుతుందా లేదా, కాంపిటేటివ్ ప్రాపర్టీ అవుతుందా లేదా, అసోసియేటివ్ ప్రాపర్టీ అవుతుందా లేదా, ఐడెంటిటీ ప్రాపర్టీ అవుతుందా లేదా చూస్తాం. సో ముందుగా మనం ఎడిషన్స్ ప్రకారం ప్లస్ ప్రకారం క్లోజర్ ప్రాపర్టీ ఈ పూర్ణాంకాల సమితి పాటిస్తుందా లేదా చూద్దాం. ద సమ్ ఆఫ్ 2 whole numbers ఈజ్ ఆల్వేస్ ఏ హోల్ నెంబర్. సో రెండు పూర్ణాంకాల మొత్తము ఎల్లప్పుడూ ఒక పూర్ణాంకం అవుతుంది. అంటే చూడండి ఇక్కడ 4, 5 రెండు పూర్ణాంకాలు. ఈ 4ని 5ని కలిపితే వచ్చేది కూడా పూర్ణాంకమే, హోల్ నెంబరే అవుతుంది. సో మీరు రెండు పూర్ణాంకాలు తీసుకలిపితే తిరిగి మనకి పూర్ణాంకం వస్తుంది. సో ఈ ధర్మాన్ని మనం ఏమంటామంటే సంవృత ధర్మం అంటాం. సంవృత ధర్మం అంటాం. తర్వాత నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. అంటే సంవృత ధర్మం అంటే మీకు సహసంఖ్యలో చెప్పాం కదా, ఏ కమా బి బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే, ఏ కమా బి బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. ఈ ధర్మాన్నే మనం సంవృత ధర్మం అంటారు. ఏబీలు ఏవైనా రెండు పూర్ణాంకాలు అయితే ఏ ప్లస్ బి కూడా పూర్ణాంకం అవుతుంది. ఈ ధర్మాన్ని సంవృత ధర్మం అంటారు. సంకలనం దృష్ట్యా సంవృత ధర్మం అంటారు. నెక్స్ట్ సంకలనం దృష్ట్యా కామ్యుటేటివ్ ప్రాపర్టీ స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మం కామ్యుటేటివ్ ప్రాపర్టీ. కాంపిటేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? మీరు రెండు సంఖ్యలను తీసుకుని వాటి క్రమాన్ని మార్చి కలిపితే కనుక వాటి యొక్క విలువ మారదు. రెండు సంఖ్యలు తీసుకోండి, 7ని 3ని తీసుకున్నాను, 7, 3 కలిపాను, 7, 3 కలిపితే 10 వచ్చింది. ఇప్పుడు నేను క్రమాన్ని మార్చాను, అంటే 3ని ముందు తీసుకున్నాను, తర్వాత 7 తీసుకున్నాను, కలిపాను. 3 + 7 = 10 అయింది. సో 7 + 3 అన్న 10, 3 + 7 అన్న 10. కాబట్టి మనకి చేంజింగ్ ద ఆర్డర్ డస్ నాట్ చేంజ్ ద సమ్. సో మనం ఆర్డర్ మార్చినట్లయితే వాటి యొక్క విలువ మారదు. సో 7 + 3 = 7, 3 + 7. a + b = b + a అయింది. కాబట్టి ఈ ధర్మాన్ని మనం ఏమంటామంటే స్థిత్యంతర ధర్మం అంటారు. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. దీనికి 3 సంఖ్యలు కావాలి. ఇది ఏంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఏ బి సి అనే 3 సంఖ్యలు తీసుకున్నాను నేను. ఈ 3 సంఖ్యలకి ముందుగా మనం ఏం చేస్తామంటే దీనికి ఇలా బ్రాకెట్ పెట్టి కలిపాను ముందు. అంటే ఈ రెండింటి గ్రూప్ చేశాను, ఏ + బి తర్వాత +c చేశాను. అప్పుడు వచ్చే విలువ, తర్వాత బిని సిని గ్రూప్ చేశాను, ఏ + బి + సి అయితే కనుక అప్పుడు ఈ ధర్మాన్ని సహచర ధర్మం అంటారు. సో గ్రూపింగ్ డస్ నాట్ చేంజ్ ద సమ్. సో గ్రూపింగ్ అనేది వచ్చే ఫలితాన్ని మార్చదు. ఇక్కడ చూడండి 2 + 3 = 7, అవునా, +4. నెక్స్ట్ ఇక్కడ 2 + 3 + 4 అంటే 7. 2 + 3 = 5 కదా, సారీ 2 + 3 = 5. ఈ 5 + 4 కలిపితే 9, ఈ 2 + 7 కలిపితే 9. సో 9 = 9 అయింది. కాబట్టి మనం గ్రూపింగ్ చేసేటప్పుడు మొదటి రెండు సంఖ్యలకి గ్రూప్ చేసి వాటిని కలిపి, తర్వాత సంఖ్య కలిపి, తర్వాత చివరి రెండు సంఖ్యలు గ్రూప్ చేసి ముందు సంఖ్య కలిపితే వచ్చే ఫలితం రెండింటికి ఒకటే అనమాట. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ. యాడింగ్ 0 to any whole number gives the same number. సో మనం ఒక 0 అనే సంఖ్యను, 0 అనేది పూర్ణాంకమే కదా, కాబట్టి ఇక్కడ మనం ఏదైనా హోల్ నెంబర్ తీసుకుని సపోజ్ 5 తీసుకున్నాను, 5కి నేను 0 కలిపాను, తిరిగి మళ్ళీ 5 వచ్చింది. సో ఈ ధర్మాన్ని ఏమంటారంటే తత్సమ ధర్మం అంటారు. ఈ 0ని
తత్సమ మూలకం, తత్సమాంశము అంటారు. ఐడెంటిటీ ఎలిమెంట్ అండర్ ఎడిషన్, తత్సమాంశము. అదే మనం ఐడెంటిటీ ఎలిమెంట్ అండర్ ఎడిషన్, సంకలన తత్సమాంశము. మర్చిపోదు, సంకలన తత్సమాంశం మాత్రమే ఇది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ తీసుకోండి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ప్రకారం క్లోజర్ ప్రాపర్టీ తీసుకుందాం. క్లోజర్ ప్రాపర్టీ, ద డిఫరెన్స్ బిట్వీన్ టూ హోల్ నెంబర్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఏ హోల్ నెంబర్. సో రెండు సహజ సంఖ్యలు, రెండు పూర్ణాంకాలు తీసుకుని దాని డిఫరెన్స్ తీసుకుందాం. 5 - 3 = 2. ఓకేనా, ఇది రైటే. ఈ 2 అనేది హోల్ నెంబరే అవుతుంది, పూర్ణాంకం అవుతుంది. బట్ 3 - 5, 3లోంచి 5 తీస్తే -2 వచ్చింది. -2 అనేది పూర్ణాంకము కాదు. సో మనకి పూర్ణాంకం కాదు. అంటే వ్యవకలనం దృష్ట్యా పూర్ణాంకాల సమితి క్లోజర్ ప్రాపర్టీని పాటించడం లేదు, సమృద్ధ ధర్మాన్ని పాటించడం లేదు. సమృద్ధ ధర్మాన్ని పాటించకపోతే ఆటోమేటిక్గా కాంపిటేటివ్ ప్రాపర్టీ కూడా ఇక్కడ పాటించదు. నాట్ కాంపిటేటివ్. చేంజింగ్ ద ఆర్డర్ చేంజెస్ ద రిజల్ట్. సపోజ్ 9 - 4 తీసుకోండి, 5 వచ్చింది. 4 - 9 తీసుకోండి, -5 వచ్చింది. రెండు సమానమా? కాదు కదా. కాబట్టి కాంపిటేటివ్ ప్రాపర్టీ కూడా మనకి ఇందులో జరగదు. నెక్స్ట్ నాట్ అసోసియేటివ్. గ్రూపింగ్ చేంజెస్ ద రిజల్ట్. సో ఇక అసోసియేటివ్ ధర్మం అంటే సహచర ధర్మం కూడా జరగదు. గ్రూపింగ్ చేంజెస్ ద రిజల్ట్ అంటే ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 10 - 5 - 2 తీసుకుందాం. ముందుగా 10 - 5 చేయండి. 10 - 5 అంటే 5 -2. 5లోంచి 2 తీసేయండి, 3 వచ్చింది. నెక్స్ట్ 10 - 5 - 2. 10 - 5 - 2 అంటే 3. 10 - 3 ఎంత వచ్చింది? ఇప్పుడు 7 వచ్చింది. ఇప్పుడు ఈ 3, 7 రెండు ఒకటా? కాదు కదా. కాబట్టి ఇక్కడ పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించడం లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఇంటూ చూడండి ఒకసారి. ఫస్ట్ ఇదేంటి? క్లోజర్ ప్రాపర్టీ. The product of two whole number is always a whole number. The product of two whole numbers అంటే రెండు పూర్ణాంకాలను గుణిస్తే వచ్చే సంఖ్య కూడా పూర్ణాంకం అవుతుంది. ఇదిగో 4 × 5 = 20. సో క్లోజర్ ప్రాపర్టీ అయ్యింది. నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ. చేంజింగ్ ద ఆర్డర్ డస్ నాట్ చేంజ్ ద ప్రొడక్ట్. సో చేంజింగ్ ద ఆర్డర్ మార్చినట్లయితే, సంఖ్యల యొక్క ఆర్డర్ మార్చినట్లయితే డస్ నాట్ చేంజ్ ద ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ విలువ మారదు, ఫలిత విలువ మారదు. అంటే 6 మూలన్నా 3 6లన్నా ఒకటే. 6 మూలు 18, 3 6లు 18. సో మీరు అదేవిధంగా 2 ఎలిమెంట్స్ తీసుకోండి. 2, 3 అని తీసుకోండి. 2 × 3 చేయండి, జస్ట్ 6. 3 × 2 చేయండి, 3 × 6. ఓకే, ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ప్రకారం అసోసియేటివ్ ప్రాపర్టీ. సహచర ధర్మం లేదా సహచర ధర్మం. గ్రూపింగ్ డస్ నాట్ చేంజ్ ద ప్రొడక్ట్. గ్రూపింగ్. సో ఏవైనా 3 సంఖ్యలు తీసుకోవాలి. ఇక్కడ మనం 2, 3 తీసుకుందాం, 4 తీసుకుందాం. ఇప్పుడు 2 × 3 × 4 చేద్దాం. 2 × 3 6 × 4, 6 × 4 24. నెక్స్ట్ ఇప్పుడు 2 × 3 × 4 తీసుకుందాం. 2 × 3 4 12, 2 12 24. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మల్టిప్లయింగ్ ఎనీ నెంబర్ బై 1 గివ్స్ ద సేమ్ నెంబర్. సో మనం ఇక్కడ దీన్ని ఐడెంటిటీ ప్రాపర్టీ అంటాం. సో సంకలనం దృష్ట్యా అయితే మనం ఏదన్నా ఒక సంఖ్య తీసుకుని దానికి 0 కలిపితే తిరిగి మళ్ళీ 2 వచ్చేసింది. సో ఈ ధర్మాన్ని మనం తత్సమ ధర్మం అంటారు. 0ని సంకలన తత్సమాంశం అంటారు. ఇప్పుడు గుణకార ప్రకారం కాబట్టి 2ని 1తో గుణకారించాను, 2 1ల 2 వచ్చింది. సో 2ని 1తో గుణకారించాము, 2 1ల 2 వచ్చింది. మళ్ళీ 10ని తీసుకోండి, 10ని 1తో గుణించాను, 10 1ల 10. సో ఇక్కడ మనం ఏదైనా పూర్ణాంకాన్ని తీసుకుని
ఒకటితో గుణిస్తే తిరిగి అదే పూర్ణాంకం వచ్చినట్లయితే ఈ ధర్మాన్ని మనం తత్సమ ధర్మం అంటారు. గుణకారం దృష్ట్యా తత్సమ ధర్మం అంటారు. ఇక్కడ గుణకార తత్సమ మూలకం ఏంటి? 1 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్. మల్టిప్లయింగ్ ఎనీ నెంబర్ బై 1 గివ్స్ ద సేమ్ నెంబర్. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ ఆఫ్ 0. 0తో గుణించినప్పుడు ఏమవుతుంది? ఎనీ నెంబర్ మల్టిప్లైడ్ బై 0 ఈజ్ ఆల్వేస్ 0. సో ఏ పూర్ణాంకమైనా తీసుకోండి, 100 తీసుకోండి, 100ని మీరు 0తో గుణించారనుకోండి, తిరిగి ఏమొస్తుంది? 100 సున్నాలు 0 వస్తుంది. అలాగే 3 తీసుకో, 3ని 0తో గుణించండి, 3 సున్నాలు 0. అంటే దీన్ని శూన్య ధర్మం అంటారు. గుణకారం దృష్ట్యా శూన్య ధర్మం. సో ఎనీ నెంబర్ మల్టిప్లైడ్ బై 0 ఈజ్ ఆల్వేస్ 0. నెక్స్ట్ డివిజన్ ప్రకారం. ఇప్పుడు క్లోజర్ ప్రాపర్టీ చూద్దాం డివిజన్ ప్రకారం. సో డివిజన్ ఆఫ్ 2 whole numbers డస్ నాట్ ఆల్వేస్ గివ్ ఏ whole number. సో 2 పూర్ణాంకాలను తీసుకుని మనం భాగాహారం చేస్తే కనుక ఎల్లప్పుడూ పూర్ణాంకము రాదు. 8 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 4 తీసుకుందాం. 8ని 4తో డివైడ్ చేద్దాం. 4 2s are 8. సో 8ని 4తో డివైడ్ చేస్తే మనకు 2 వచ్చింది. ఇప్పుడు మనం ఈ 4ని 8తో డివైడ్ చేద్దాం. 4ని 8తో డివైడ్ చేస్తున్నాం. 4 డివైడెడ్ బై 8, 4 1s are 4, 4 2s are 8, 1/2 వచ్చింది. సో 1/2 అనేది ఇది ఒక భిన్నం, పూర్ణాంకం మాత్రం కాదు. ఇది పూర్ణాంకం మాత్రం కాదు. కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ అనేది భాగాహారం ప్రకారము పూర్ణాంకాల సమితి పాటించదు. నెక్స్ట్ నాట్ కాంపిటేటివ్. కాంపిటేటివ్ కూడా అవ్వదు. 8 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్స్ 2 వచ్చింది. అదేవిధంగా 4 డివైడెడ్ బై 8 తీసుకోండి, ఈజ్ ఈక్వల్స్ 1/2 వచ్చింది. సో 2 సమానమా? కాదు కదా. కాబట్టి A డివైడెడ్ బై B నాట్ ఈక్వల్స్ టు B డివైడెడ్ బై A. సో ఈ ధర్మాన్ని మనం ఏమంటామంటే 2 సమానం అయితే కనుక కాంపిటేటివ్ ధర్మాన్ని పాటిస్తుంది అంటున్నాం. ఇక్కడ 2 సమానం కాలేదు కాబట్టి ఇది స్థిత్యంతర ధర్మం పాటించడం లేదు అంటాం. నెక్స్ట్ చేంజింగ్ ద ఆర్డర్ చేంజెస్ ద రిజల్ట్. సో ఆర్డర్ మార్చినట్లయితే రిజల్ట్ ఫలితం కూడా మారిపోతుంది కదా, కాబట్టి పాటించదు. నెక్స్ట్ నాట్ అసోసియేటివ్. కాంపిటేటివ్ అవ్వదు, అసోసియేటివ్ అవ్వదు. గ్రూపింగ్ చేంజెస్ ద రిజల్ట్. సో గ్రూపింగ్ చేసాం. 20 డివైడెడ్ బై 5 4 వచ్చింది. 4 డివైడెడ్ బై 2 4ని 2తో భాగిస్తే 2 వస్తుంది. ఇప్పుడు ఈ పక్క చూద్దాం. రైట్ హ్యాండ్ 20 అలా ఉంచండి. 20 డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 2 తీసుకుందాం. 5 డివైడెడ్ బై 2 అంటే 2.5 వస్తుంది. అంటే 5ని 2తో భాగిస్తే 2.5 వస్తుంది. మరి 20ని 2.5తో భాగించగలం అప్పుడు అంటే మళ్ళీ మనకి ఫ్రాక్షన్సే వస్తుంది. కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా పాటించడం లేదు. నో ఐడెంటిటీ ఎలిమెంట్. దీంట్లో భాగాహారం ప్రకారం తత్సమ మూలకం ఏది లేదు. there is no whole number that can be divided to always give the same number. ఈ విధంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ నేచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్. ఫీచర్ స్టార్టింగ్ నెంబరు ఇన్క్లూడ్స్ 0. నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా? ఎగ్జాంపుల్స్ ఏంటి? నేచురల్ నెంబర్స్ స్టార్టింగ్ నెంబర్ 1, 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. నెక్స్ట్ హోల్ నెంబర్స్ దగ్గర వచ్చేటికి స్టార్టింగ్ నెంబర్ 0. ఇక్కడ కూడా అనంతమైన నెంబర్స్ ఉంటాయి, ఇండెఫినెట్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇన్క్లూడ్స్ 0. దీంట్లో 0 ఉంటుందా? నేచురల్ నెంబర్స్లో లేదు. హోల్ నెంబర్స్లో ఎస్ 0 ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయా? ఇందులో ఉండవు. నెగిటివ్ నెంబర్స్ ఉండవు, ఫ్రాక్షన్స్ కూడా ఉండవు. నెగిటివ్ నెంబర్స్ ఫ్రాక్షన్స్ ఇందులో ఉండవు. ఇందులో నేచురల్ నెంబర్స్లో ఉండవు, హోల్ నెంబర్స్లో కూడా ఉండవు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? 1 2 3 4 అండ్ సో ఆన్. ఇక్కడేమో 0 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. ఈ విధంగా మనం నేచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం పూర్ణ సంఖ్యల గురించి తెలుసుకుందాం.